చేసుకోకూడదు అంటామా? అవును కొడుకు భయం అవ్వకుండదా? వచ్చిన అమ్మాయి ఎలా చూసుకుంటది? కరెక్ట్ ఒప్పందానికి రండి. అమ్మాయి చేసుకోదు, ఇతను చేసుకోడు. తీసుకెళ్ళమనండి, కొడుకుని పెంచుకోమనండి. పెళ్లి చేసుకోకండి అంతే. మీరు పెళ్లి చేసుకోండి అని రాసివ్వండి, అమ్మాయి బాబునిస్తుంది. ఆ అమ్మాయికి ఇల్లు వదిలేసేయండి, అమ్మాయి బతుకుద్ది. వారం ఒక రోజు పిల్లోని తీసుకెళ్ళి అక్కడ వదలండి. ఆ అమ్మాయి ఎప్పుడన్నా పిల్లోని చూడాలంటే సమక్షంలో ఇచ్చేస్తాం మేడం. అంతేగాని ఒకళ్ళనొకళ్ళు జానకిలో బోలో. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకి స్వాగతం చెబుతున్నా. నేనే పసివాణ్ణై నీ నీడ చేరుకున్నా. నేను ఎంత పెంచుకున్న ప్రేమతో వాడంతే ఎంత ఇష్టం. మీరు ఒక్కటి అర్థం చేసుకోండి. మీరు నిజంగా మీ తల్లి మనసు అంటే ఆ తల్లి మనసు అర్థం చేసుకోండి. ఆ అమ్మాయికి మీరు ఏం చేస్తారు చెప్పండి. అమ్మాయి చేసిన తప్పల్లా మీ కొడుకులతోనే, అది మీ కొడుకులు ప్రోత్బలం లేకుండా అమ్మాయి చేయలేదు. అమ్మ ఒక్క నిమిషం, నేను చెప్పేది కొంచెం వినండి. వాళ్ళ ప్రోత్బలం లేకుండా మీ అందరికీ కూడా దయచేసి మీ మనసుతో ఆలోచించండి. ఇంత జరిగింది అందరికీ తెలిసిపోయింది. నా కళ్ళమటి నీళ్ళు వస్తున్న అమ్మాయిని చూస్తుంటే మీకు రాలేదంటే నేను భరించలేను. ఎవరు పాడగలరు? అమ్మ అనురాగం కన్న తీయని రాగం. అమ్మాయికి మీరు ఏం చేస్తారన్న చెప్పండి. వారం ఆ పిల్లోని ఒక రోజు అక్కడ వదలండి. ఆ అమ్మాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పిల్లోని చూపించండి దయచేసి. ఇది మానత్వం అంటే మీరు ఇలా చేస్తే మీరు బాగుంటారు. అలాగే ఆ ఇంట్లో అమ్మాయి ఉంటది, పద్ధతిగా ఇల్లు అమ్మాయి రాసివ్వండి. నెల అమ్మాయికి మెయింటెనెన్స్ ఏదన్నా ఇవ్వండి. మెయింటెనెన్స్ అయితే నేను ఇవ్వలేను, అందుకనే నేను ఇల్లు రాసిచ్చేస్తాను. ఆల్రెడీ తీసుకెళ్లిన డబ్బులు ఉన్నాయి కాబట్టి అవి వదిలేస్తాను. కేసులన్నీ కొట్టేసేయాలి. కొట్టేయాలి.